హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం 6 to 1 year బేబీస్కి ఈ విధంగా ఫుడ్ తయారు చేసి పెట్టడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవి ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలను ఏ విధంగా అందిస్తున్నాయి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. పిల్లలకి ఇలా పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టంగా బాగా తింటారు. ముందుగా 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ కందిపప్పు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొద్దిగా బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, క్యారెట్ పప్పు ఒకటే వేస్తున్నాను. ఇవి బాగా కడుక్కొని కొద్దిసేపు నానబెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో అయితే పెట్టుకోవాలి. క్యారెట్, బంగాళదుంప మరియు కందిపప్పులో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి. ఇవి పిల్లల పెరుగుదలకు మరియు అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి కుక్కర్లో వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక 5-6 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. అలాగే కందిపప్పులో ప్రోటీన్లు మరియు ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయండి. అలాగే బంగాళదుంపలో ఉండే పిండి పదార్థాలు సులభంగా జీర్ణం అవుతాయి మరియు శక్తిని కూడా అందిస్తాయి. చూడండి, ఇలా కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత మనం బాగా మెత్తగా స్మాష్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి మిక్సీ అన్నా పట్టేసుకోవచ్చు. వాళ్ళకి పిల్లలకి తినడానికి వీడిగా లిక్విడ్స్ టైప్లో అన్నది ఉండాలి. వాళ్ళకి అలా పెడితే వాళ్ళకి డైజెషన్ అన్నది బాగా అవుతుంది. ఇంకా క్యారెట్ మరియు బంగాళదుంపల్లో ఉండే విటమిన్ ఏ మరియు సి పిల్లల్లో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. ఇంకా క్యారెట్లో ఉండే బీటా కెరటిన్ కంటి చూపును కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుందండి. కందిపప్పు మరియు బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు పిల్లల బరువు పెరగడానికి సహాయపడుతుందండి. క్యారెట్ మరియు బంగాళదుంప కలిపి ఉడికించినప్పుడు ఇది తీపిగా అనిపించి బాగా ఇష్టంగానైతే తింటారు. ఇందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి పెడితే వాళ్ళు ఇంకా బాగా తింటారు. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.